హాయ్ ఫ్రెండ్స్, సెల్ ఫోన్లో ఉపయోగించే కాంపోనెంట్స్ లేదా స్పేర్ పార్ట్స్ అంటారు. అవతల వారు మాట్లాడిన మాటలు మనకు వినిపించాలంటే స్పీకర్ ఉపయోగిస్తారు. ఇది స్పీకర్ అంటారు, మ్యాగ్నెటిక్ స్పీకర్. ఈ స్పీకర్ పనిచేయకపోతే అవతల వారు మాట్లాడిన మాటలు మనకు వినిపించవు, లేదా రింగ్ టోన్ సౌండ్ రాదు. మనకు ఫోన్ వచ్చినప్పుడు కాల్ వచ్చిందని తెలియాలంటే రింగ్ టోన్ సౌండ్ వినిపించాలి. అది వినిపించాలంటే స్పీకర్ పనిచేయాలి. స్పీకర్లో చాలా రకాలు ఉంటాయి, అంటే సైజ్ డిఫరెన్స్. ఈ మోడల్ స్పీకర్ సోనీ ఎరిక్సన్ మోడల్కి ఉంటుంది. సోనీ మొబైల్ లేదా సోనీ ఎరిక్సన్ మోడల్కి ఇన్కమింగ్ స్పీకర్ అంటారు దీన్ని. ఇది ఒక టైప్ స్పీకర్. ఇది చైనాలో, కార్బన్లో, మైక్రోమాక్స్లో ఉపయోగిస్తారు. దీన్ని యూనివర్సల్ స్పీకర్ అంటారు. ఇంకొక టైప్ నోకియా మొబైల్స్లో మాత్రం ఇలాంటి మోడల్స్ వాడుతూ ఉంటారు. 2 స్ప్రింగ్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 పిన్లు కనెక్ట్ అయినప్పుడు మదర్ బోర్డులో స్పీకర్ వినిపిస్తుంది. ఇక్కడ ఇంకో టైప్ స్పీకర్ ఉంది, ఇది కూడా నోకియాలో మోడల్. తర్వాత సైజులు డిఫరెంట్ ఉంటాయి, ఆకారం కూడా డిఫరెంట్ ఉంటుంది, మనం చూసి గుర్తించాలి. ఈ కాంపోనెంట్ చెక్ చేసేటప్పుడు 2 పిన్నులు ఉంటాయి కదా, ఆ 2 పిన్నులు మీటర్తో చెక్ చేస్తున్నప్పుడు బజర్ సౌండ్ వినిపించాలి. సౌండ్ వినిపించకపోతే స్పీకర్ ఫెయిల్ అయిందని గుర్తించాలి. ఈ స్పీకర్లు ఏదైనా ఒకటే రకంగా ఉంటుంది స్పీకర్. ఇది అయినా, ఈ మోడల్ అయినా, ఈ మోడల్ అయినా 2 పిన్నులు మీటర్తో చెక్ చేస్తున్నప్పుడు బజర్ సౌండ్ వినిపించాలి. వినిపించకపోతే స్పీకర్ పనిచేయట్లేదని అర్థం. తర్వాత రింగర్. ఇది 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 ఒక మోడల్ రింగర్, ఇది ఇంకో మోడల్ రింగరు. ఇది ఎక్కువ శాతం మోటరోలా ఫోన్లో ఉంటుంది. 4 లెగ్స్ ఉంటాయి. మదర్ బోర్డులో ఉంటుంది, ఆన్ బోర్డ్ రింగర్ అంటారు. ఇది నోకియా ఫోన్లో ఉంటుంది, ఇది కూడా నోకియా ఫోన్లో. ఇది లెనోవో ఫోన్లో ఉంటుంది రింగర్. ఈ రింగర్ ఎలా ఉపయోగపడుతుందంటే ఆడియో MP3 ప్లేయర్ ఓపెన్ చేసినప్పుడు ఆడియో సాంగ్స్ వినిపించడం కోసం, లేదంటే యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు సౌండ్ బయటికి రావడం కోసం ఉపయోగిస్తారు. ఇంతకుముందు చెప్పింది ఓన్లీ ఇన్కమింగ్ ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాతే మాట్లాడడానికి ఉపయోగిస్తారు. వీటిని మాత్రం మనకు కాల్ వచ్చినప్పుడు రింగ్ టోన్ సౌండ్ వినిపిస్తుంది అంటే ఈ సహాయంతోనే, ఈ రింగర్ సహాయంతోనే మనకు సౌండ్ వినిపిస్తుంది. ఇది ఒక టైప్ రింగర్. ఇది కొంచెం ఓల్డ్ మోడల్లో ఉంటుంది. ఇది నోకియా ఫోన్లో ఉంటుంది. తర్వాత కెమెరా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది మదర్ బోర్డ్ ఓపెన్ చేసినప్పుడు. ఇది ఫ్రంట్ కెమెరా. ఇలా స్టిప్ ఉంటుంది. స్టిప్ని మదర్ బోర్డులో ఇన్సర్ట్ చేయాలి. కెమెరా ఇలా ఉంటుంది. ఇది ఇన్కమింగ్ స్పీకర్. ఇది బ్యాటరీ కనెక్టర్. బ్యాటరీకి 3 పిన్లు ఉంటాయి, ఒకటి BSI, ఒకటి B టెంప్, ఒకటి ప్లస్, ఒకటి మైనస్. కొన్నిటికి 4 ఉంటాయి, కొన్నిటికి 3 ఉంటాయి. 3 ఉన్న పిన్నులకి B టెంప్ పిన్ మదర్ బోర్డులో పవర్ IC ఒక పిన్ను కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు 3 ఉన్నాయి కాబట్టి ప్లస్ మైనస్, సెంటర్లోది BSI పిన్ మీనింగ్ బ్యాటరీ సైజ్ ఐడెంటిఫికేషన్. ఈ కాంపోనెంట్ సెంటర్ పిన్ టచ్ అవ్వకపోతే ఇన్సర్ట్ సిమ్ అనే ప్రాబ్లం రావచ్చు, లేదంటే టెస్ట్ మోడ్ అనే ప్రాబ్లం రావచ్చు, లేదంటే లోకల్ మోడ్ అనే ప్రాబ్లం రావచ్చు, లేదంటే ఇన్సర్ట్ సిమ్ కూడా వస్తుంది కొన్ని మోడల్స్లో. సెంటర్ పిన్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ 3 పిన్లు కనెక్ట్ అవ్వాలి బ్యాటరీ పెట్టినప్పుడు. ఇలా ఉంటుంది. ఈ 3 పిన్లు సోల్డరింగ్ చేయాలి మదర్ బోర్డులో. ఇక్కడ 1, 2, 3, 4 ఇవన్నీ మైక్స్. రకరకాల ఆకారం డిఫరెంట్ ఉంటుంది. ఇది శాంసంగ్ ఫోన్లో యూజ్ చేస్తారు, ఇది నోకియా ఫోన్లో యూజ్ చేస్తారు. ఇది కూడా నోకియా ఫోన్లు. ఇది సోనీ ఎరిక్సన్ ఫోన్లో యూజ్ చేస్తారు. ఇది మోటరోలా. ఇలా డిఫరెంట్గా ఉంటాయి మైక్స్. చూడడానికి ఆకారం వేరే ఉన్నా పనిచేసే విధానం ఒకటి. మైక్ పనిచేయకపోతే ఎలాంటి ప్రాబ్లం వస్తుంది అనేది మనకు తెలుసుకోవాలి. మన మాట అవతల వాళ్ళకి వినిపించట్లేదు అంటే మైక్ ప్రాబ్లం, అవతల వారి మాట మనకి వినిపించట్లేదు అనుకుంటే స్పీకర్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ మైక్ ఎలా ఉపయోగపడుతుంది?
ఈ మైక్ ప్రాబ్లం వస్తే మనం ఏదైతే మాట్లాడుతున్నామో అవతల వ్యక్తికి వినిపించదు. వినిపించకపోతే మైక్ మార్చాలి. నెక్స్ట్ ఇది బ్యాటరీ కనెక్టర్ అంటారు. కొంచెం ఓల్డ్ మోడల్, 3 పిన్నులు ఉంటాయి. ఈ 3 పిన్నులు కూడా ప్లస్ మైనస్ బిఎస్ఐ పిన్. ఈ చివరి ఇంకో పిన్ ఉంది కదా, ఇది గ్రౌండ్. అంటే బ్యాటరీ కనెక్టర్ బ్యాటరీ గట్టిగా ప్రెస్ చేసినా కానీ కనెక్టర్ ఊడిపోకుండా స్టాండర్డ్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. దాని లెగ్ లాగా ఉపయోగపడుతుంది. ఇవి ఆన్ ఆఫ్ స్విచ్ లేదా వాల్యూమ్ స్విచ్. స్విచ్ అంటాం, దీన్ని ఏ ప్లేస్లో ఉపయోగిస్తే ఆ పేరుతో పిలుస్తారు. వాల్యూమ్ ప్లేస్లో ఉపయోగిస్తే వాల్యూమ్ స్విచ్ అంటారు. పవర్ ఆన్ ఆఫ్ బటన్ దగ్గర యూజ్ చేస్తే పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ అంటాం. దీనికి 2 పిన్నులు ఉంటాయి. 2 పిన్నులు సోల్డరింగ్ చేయాలి మదర్ బోర్డులో, లేదంటే బ్లోయర్తో వేయాలి. ఇది బ్యాటరీ కనెక్టర్, నోకియా ఫోన్లో ఉంటుంది. ఇది ఛార్జింగ్ కనెక్టర్. మైక్ దీంట్లోనే ఉంటుంది. ఛార్జింగ్ కనెక్టర్ నోకియాలో లావ్ పిన్ ఉంటుంది కదా, ఇక్కడ ఇన్సర్ట్ చేస్తారు. ఇది ఇంకో రకమైన డిఫరెంట్ మైక్. తర్వాత ఇది బ్యాటరీ కనెక్టర్. దీనికి కూడా 3 పిన్నులు ఉన్నాయి. ఇది సిమ్ కార్డ్ ట్రే, సిమ్ స్లాట్ అనొచ్చు లేదా సిమ్ ట్రే అనొచ్చు. ఈ సిమ్ స్లాట్లలో 6 పిన్నులు లేదా 8 పిన్నులు ఉంటాయి. 6 పిన్నులు మెయిన్ ఇంపార్టెంట్. 6 పిన్నులలో ఒక పిన్ ఏదైనా మిస్ అయితే ఇన్సర్ట్ సిమ్ అని వస్తుంది. రన్నింగ్ సిమ్ పెట్టినా కానీ ఇన్సర్ట్ సిమ్ అని వస్తుంది. అంటే సిమ్ కార్డ్ స్లాట్ బాగుందో లేదో చెక్ చేయాలి. స్లాట్ ఏదైనా పిన్నులు డ్యామేజ్ అయినా స్లాట్ మార్చుకోవచ్చు. ఇలా ఉంటుంది స్లాటు. మదర్ బోర్డులో నుంచి తీసినప్పుడు ఇలా ఉంటుంది. తర్వాత ఆన్ ఆఫ్ నాబ్ అంటారు వీటిని. అంటే స్విచ్ మదర్ బోర్డులో ఉంటుంది, పైన ఓన్లీ ప్లాస్టిక్ బటన్ మాత్రమే యాక్షన్ కోసం. నోకియా ఫోన్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇలా నొక్కుతూ ఉంటాం పైన ప్లాస్టిక్ బటన్. ఇది సైడ్ బటన్స్. ఇది కూడా పవర్ బటన్. ఇది వైబ్రేటర్. మన ఫోన్ కాల్ రాగానే వైబ్రేషన్ వస్తుంది, మొబైల్ షేక్ అవుతుందంటే వైబ్రేటర్ అంటారు. వైబ్రేషన్ ఆప్షన్ ఆన్లో పెడితే ఈ ఇంజన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక మోటార్ లాంటిది. వైబ్రేటర్ అంటే వైబ్రేటర్ మోటార్ అంటారు, కొన్నింటి వైబ్రేటర్ అంటారు. ఇది జిమ్మున వైబ్రేషన్ వస్తుంది కాబట్టి దీనికి ప్లస్ మైనస్ సప్లై వస్తుంది. ఒకదానికి 3.6 వోల్టేజ్ ఇస్తాం, ఇంకోటి ఏమో ఆడియో ఐసీ నుంచి సిగ్నల్ రావాలి. ఆడియో ఐసీలో కంట్రోల్ ఐసీ ఉంటుంది కాబట్టి కంట్రోల్ ఐసీ నుంచి సిగ్నల్ రావాలి. ఈ రెండు ఎప్పుడైతే కనెక్షన్ సప్లై వస్తాయో అప్పుడే వైబ్రేషన్ మోటార్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫోన్ అంతా షేక్ అవుతుంది. ఇది ఒక టైప్ ఉంటుంది వైబ్రేటర్. కొన్నింటిలో కొన్ని రకాలుగా ఉంటాయి, ఆకారం డిఫరెంట్ ఉంటుంది. ఇవి వాల్యూమ్ స్విచెస్. వీటిని స్టిప్ అంటారు, మెయిన్ స్టిప్ అంటారు, ఛార్జింగ్ స్టిప్ అంటారు. ఈ స్టిప్లో ఇక్కడేమో ఎల్సిడి డిస్ప్లే కనెక్ట్ అయి ఉంటుంది, ఇక్కడ ఛార్జింగ్ పిన్ కనెక్ట్ అయి ఉంటుంది. ఛార్జింగ్ ఇన్సర్ట్ చేయగానే ఛార్జర్లో నుంచి 9 వోల్టేజ్ ఛార్జింగ్ ఐసీకి వస్తుంది. ఇక్కడ ఐసీ ఉంటుంది బ్లాక్ కలర్లో. ఛార్జింగ్ పిన్ ఛార్జింగ్ ఐసీ. ఈ ఐసీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఛార్జింగ్ పిన్ పెట్టినప్పుడు విపరీతమైన హీట్ వస్తుంది. ఇక్కడ హీట్ వస్తుందంటే ఛార్జింగ్ ఐసీ ఫెయిల్ అయిందని గుర్తించాలి. అప్పుడు స్టిప్ మార్చుకోవచ్చు, లేదంటే ఛార్జింగ్ ఐసీ మార్చుకోవచ్చు. తర్వాత ఇవి 3 సిగ్నల్ కోసం ఉపయోగిస్తారు. ఈ 3 సిగ్నల్ సెంటర్ బాడీలో, ఆ మొబైల్కి సెంటర్ బాడీ కనెక్ట్ అవ్వడం వల్ల 2 కాయిల్స్ ద్వారా ఇంటర్నల్ యాంటీనాకు వచ్చి ఈ యాంటీలో సిగ్నల్ వైర్ అని ఉంటుంది. సిగ్నల్ వైర్ని ఇన్సర్ట్ చేస్తే మదర్ బోర్డులోకి వెళ్తుంది. మదర్ బోర్డులోకి సప్లై వెళ్ళిపోవడం వల్ల సిగ్నల్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ స్టీల్ కలర్లో వైట్గా ఉంది. దీన్ని ఆన్ బోర్డ్ మైక్ అంటారు. దీనికి 4 పిన్నులు ఉంటాయి. దీన్ని రిమూవ్ చేసి మన మాట అవతల వాళ్ళకి వినిపించట్లేదు అన్నప్పుడు దీన్ని ఫస్ట్ టైం ఏం చేయాలంటే వైట్ పేస్ట్ అప్లై చేసి బ్లోయర్తో హీట్ చేసి కొంచెం ఈ మైక్ని షేక్ చేసి చూడాలి. చూసినప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడు కూడా రాకపోతే తీసి కొత్తది మార్చాలి. 90% లూజ్ కాంటాక్ట్ ఉంటాయి. వాటిని వైట్ పేస్ట్ అప్లై చేసి హీట్ చేసినప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. 10% మాత్రం 1-2 సార్లు చేసినా రాకపోతే కొత్త మైక్ మార్చుకోవాలి. ఇక్కడ కూడా ఇంకో స్టిప్ ఉంది, ఛార్జింగ్ పిన్ను. ఇక్కడ వైబ్రేటర్ కనెక్ట్ అయి ఉంది. రౌండ్గా చూపించాను కదా ఇందాక మోటార్, అలాంటిది. ప్లస్ మైనస్ 2 సప్లైలు ఉంటాయి. ప్లస్ ప్రతి వైబ్రేటర్కి బ్యాటరీ ప్లస్ పాయింట్ నుంచి సప్లై కంపల్సరీ వస్తుంది.
ఒక వైబ్రేటర్ పనిచేయాలంటే ఒక పిన్నుకు బ్యాటరీ నుంచి 3.6 వోల్టేజ్ రావాలి, రెండో పిన్కి కంట్రోలర్స్ నుంచి సిగ్నల్ రావాలి. రెండింటిలో దేనికి వాల్యూస్ రాకపోయినా దేనికి సప్లై రాకపోయినా వైబ్రేటర్ పనిచేయదు. అంటే మొబైల్ వైబ్రేషన్ బటన్ ఆన్లో పెట్టినా కానీ ఆప్షన్ ఆన్లో ఉన్నా కూడా వైబ్రేషన్ పనిచేయట్లేదు అంటే ఇలాంటి వైబ్రేటర్ ఇంకోటి మార్చి చూడాలి. ఈ స్టిప్ కూడా మైక్ కింద భాగంలో ఉంటుంది. ఇదిగో స్టీల్ కలర్లో ఉంది, వైట్గా ఉంది. ఇది స్టీల్ మైక్. ఈ మైక్ పని చేయకపోతే మన మాటలు అవతల వాళ్ళకి వినిపించవు. మైక్ వరకు మార్చుకోవచ్చు, లేదంటే స్టిప్ దొరుకుతుంది మార్కెట్లో, స్టిప్ మార్చుకోవాలి.